చేస్తున్నారు. ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది. మామూలుగా మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకు లేరాము ఆగండి ఊరికి ఇవన్నీ పోతాంటే ఇవన్నీ అని అనేవాళ్ళు. ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు, ఇది ఒక కొత్త సాంప్రదాయము, ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు, ఇది మళ్ళీ రివర్స్ లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని చూస్తున్నాము. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఎలాగో అయితే మా మీద కేసులు ఇవన్నీ 4 ఏళ్ళు మాకు తప్పవు. నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటళ్ళు రిపేర్లు చేపిలేరు, నీట్గా చేపిలేరు. నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది. సెంట్రల్ జైల్స్ అన్నీ కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్తో పెట్టుకుంటే రేపొద్దున మీకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అది డెఫినెట్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, కేసెస్ ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నాడు కానీ కేసెస్ ఆర్ ఈ గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళ మీద కామన్. మామూలు కరోనా వచ్చినప్పుడు ఏమంటారు, ఫస్ట్ కరోనా వచ్చిన తర్వాత మీకు యాంటీబయాటిక్స్ డెవలప్ అవుతాయి, ఇంకో రెండోసారి పెద్ద ఇబ్బంది ఉండాలి అంటారు. సో ఇది కూడా కేసులు అనేది కామన్. మాకందరికీ కూడా యాంటీబయాటిక్స్ వస్తాయి, దీని ద్వారా ఇంకా బాగా ఫైట్ చేయడానికి ఈజీగా ఉంటుంది.